సో హలో ఎవ్రీవన్, ఈ రోజు మేము పబ్లిక్ దగ్గరికి వెళ్ళి కొన్ని ఫుల్ ఫామ్ క్వశ్చన్స్ అయితే అడుగుతున్నాము. చూద్దాం ఎంత మంది కరెక్ట్ గా చెప్తారో. కరెక్ట్ గా చెప్పిన వాళ్ళకైతే మన బేస్ తరపు నుంచి ఫ్రీగా ఇయర్ బడ్స్ అయితే అందిస్తున్నాము. సో లెట్స్ గో. హలో బ్రో, మీ పేరు? బ్రో నా పేరు హర్ష. ఏం లేదు, ఇప్పుడు మా బడ్స్ తరపు నుంచి నీకు ఒక 5 క్వశ్చన్స్ ఇస్తామన్నమాట. దాంట్లో నువ్వు 3 క్వశ్చన్స్ కరెక్ట్ గా చెప్పినా నీకు ఈ ఇయర్ బడ్స్ అనేది ఫ్రీగా ఇస్తామన్నమాట. రెడీనా? ఎస్ సార్. ఫస్ట్ క్వశ్చన్, ఏటీఎం ఫుల్ ఫామ్. ఎనీ టైమ్ మనీ. సెకండ్ క్వశ్చన్, పీడిఎఫ్ ఫుల్ ఫామ్. తెలియదు బ్రో. ఓకే, స్కిప్ చేసేస్తున్నావు. థర్డ్ ది ఎస్ఎంఎస్ ఫుల్ ఫామ్, ఐడియా ఉందా? స్కిప్. ఓకే, స్కిప్. 2 స్కిప్ చేసేసావు. ఫోర్త్ ది అడుగుతున్నాను, యూఎస్బి ఫుల్ ఫామ్. సారీ బ్రో, కానీ ట్రై చేసావు. ఈసారి నుంచి మన పేజ్ ని ఫాలో అయితే నీకు ఇలాంటి ఛాన్స్ మళ్ళీ రావచ్చు. ఈ ఏరియాలోనే ఉంటాం కాబట్టి నీకు మళ్ళీ ఛాన్స్ వస్తుంది. థ్యాంక్స్ బ్రో. హాయ్ బ్రో, నీ పేరేంది బ్రో? హర్ష. ఏం లేదు, మన స్టార్ట్ తరపు నుంచి నీకు ఫ్రీగా అయితే ఎయిర్పోర్ట్స్ తెలుసుకునే అవకాశం ఉంది. ఏం లేదు, నేను ఒక 5 క్వశ్చన్స్ అడుగుతాను, నువ్వు ఒక 3 చెప్పినా నీకు ఫ్రీగా అయితే ఎయిర్పోర్ట్స్ చేస్తాను. ఓకేనా? ఓకే. ఫస్ట్ క్వశ్చన్, ఏటీఎం ఫుల్ ఫామ్. ఆటోమేటెడ్ టెర్మినేటెడ్ మెషిన్. ఓకే, కొంచెం పోయింది కానీ ఓకే, గెలిచేసావు. సెకండ్ క్వశ్చన్ ఏంటంటే పీడిఎఫ్ ఫుల్ ఫామ్. పీడిఎఫ్ ఫోన్లో చూడడం తప్ప నాకు తెలియదు కదా బ్రో అయ్యి. ఓకే, గుడ్. థర్డ్ క్వశ్చన్ అయితే ఎస్ఎంఎస్ ఫుల్ ఫామ్. షార్ట్ మెసేజ్ సర్వీస్. ఓకే, గుడ్, బాగా చెప్పాడు. ఫోర్త్ క్వశ్చన్ అయితే సిపియు ఫుల్ ఫామ్. సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. చాలా గుడ్, 3 క్వశ్చన్స్ అయితే గెలిచేశాడు. ఎక్స్ట్రాగా అడుగుతున్నాను, అది కాకుండా యూఎస్బి ఫుల్ ఫామ్ ఐడియా ఉందా? లేదు బ్రో. ఓకే, బ్రోకి అయితే తెలీదు. ఒకవేళ మీకు తెలుసుంటే మీరు కామెంట్ చేయండి. బ్రో అయితే ఈ ఎయిర్పోర్ట్స్ని గెలుచుకున్నాడు. తీసుకోండి బ్రో. థ్యాంక్ యూ బ్రో. గుడ్ బ్రో. సో చూసారు కదా, హర్ష బ్రో అయితే మన క్విజ్ని అండ్ ఎయిర్పోర్ట్స్ని కూడా గెలుచుకున్నాడు. సో మీకు కూడా ఇలాంటి ఛాన్స్ రావాలంటే ఫాలో చేసుకోండి మన అకౌంట్ని. హర్ష బ్రో అయితే ఛాలెంజ్ని విన్ అయిపోయాడు, కానీ యూఎస్బికి ఫుల్ ఫామ్ చెప్పలేకపోయాడు. ఒకవేళ మీకు తెలిస్తే కామెంట్ చేయండి, ఎంతమంది కరెక్ట్గా చెప్తారో చూద్దాం.